హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ప్రముఖ సంస్థ అయినటువంటి గూగుల్ కంపెనీ నుండి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా వస్తాయి. అండ్ అలాగే వీడియోకి చిన్న లైక్ అయితే చేయండి. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే గూగుల్ కంపెనీ వాళ్ళు టెక్నికల్ సొల్యూషన్ కన్సల్టెంట్ జాబ్స్ని అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. ఎవరైతే యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ 2025 ఇయర్కి సంబంధించి యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ చేస్తుంటారో వాళ్ళైతే ఈ నోటిఫికేషన్కి హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ నోటిఫికేషన్ను హైదరాబాద్, తెలంగాణ అలాగే బెంగళూరు సంబంధించిన గూగుల్ కంపెనీకి ఈ నోటిఫికేషన్ అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. సో ఈ నోటిఫికేషన్కి మినిమం క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ ఈక్వివలెంట్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ చేస్తుంటారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఇన్ ఎస్క్యూఎల్, టెక్నికల్ డిజైన్, ట్రబుల్ షూటింగ్, స్టేక్ హోల్డర్ మేనేజ్మెంట్, డేటా ఎనలైటిక్స్, పైథాన్ అండ్ డేటా విజువలైజేషన్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ప్రిఫర్డబుల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే వాళ్ళు ప్రిఫర్ చేసే క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ డేటా విజువలైజేషన్ టూల్స్ లైక్ లూకర్, స్టూడియో ఎక్సెట్రా. సో వీటి మీద అయితే మీకు ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఇన్ ఏ క్లయింట్ ఫేసింగ్ డేటా అనలైటిక్స్ రోల్ ఆర్ ఇన్ ప్రెజెంటింగ్ డేటా బేస్డ్ narratives, ఎగ్జిక్యూటివ్స్, స్టేక్ హోల్డర్స్ అండ్ పార్ట్నర్స్ అనమాట. సో వీటి మీద అయితే మీకు నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ విత్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఎస్క్యూఎల్, వర్క్ ఫ్లో మేనేజ్మెంట్. సో వీటి మీద కూడా మీకు నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ విత్ వెబ్ టెక్నాలజీస్ సచ్ యాజ్ జావా స్క్రిప్ట్, టైప్ స్క్రిప్ట్, HTML వీటి మీద అయితే మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి, అలాగే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎబిలిటీ టు కోడ్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ పైథాన్ వీటి మీద అయితే మీకు నాలెడ్జ్ ఉండాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ జాబ్లో జాయిన్ అయిన తర్వాత మీరు చేయాల్సిన వర్క్ ఏంటని కనుక చూసుకున్నట్టయితే రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే వర్క్ విత్ సెల్లర్స్, పార్ట్నర్స్ అండ్ జీటెక్ యాడ్ సొల్యూషన్స్ స్పెషలిస్ట్ to develop data infrastructures and automated solution to deliver business insight for customers. సో వీటి మీద మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండర్స్టాండ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్, ప్రొవైడ్ టెక్నికల్ గైడెన్స్ అండ్ డెవలప్ ఆటోమేషన్ అండ్ రిపోర్టింగ్ టూల్స్ అండ్ సొల్యూషన్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ స్టేక్ హోల్డర్ టీమ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అనలైజ్ లార్జ్ అండ్ కాంప్లెక్స్ డేటా సెట్స్, కన్వర్ట్ దెమ్ ఇంటూ ఇన్సైట్స్, enablement solutions to drive customer business objectives and enable client decisions అనమాట. సో వీటన్నిటి మీద మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. యూజ్ కమ్యూనికేషన్ అండ్ స్టేక్ హోల్డర్ మేనేజ్మెంట్ స్కిల్స్ టు మేక్ కాంప్లెక్స్ డేటా సెట్స్ అండ్ కాన్సెప్ట్ సింపుల్ అండ్ ఈజీ టు డైజెస్ట్. సో వీటన్నిటి మీద మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో అప్లికేషన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అప్లై లింక్ అనేది నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అప్లై లింక్ అని క్లియర్గా మెన్షన్ చేశాను. దాని మీద క్లిక్ చేస్తే మీకు ajsjobsinfo.com అని మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. దాని ద్వారా మీరు కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అక్కడ అప్లై లింక్ అని క్లియర్గా మెన్షన్ చేశాను. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ అలాగే వీళ్ళు అడిగిన స్కిల్స్ అన్నీ కూడా మీ రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లోడ్ అయితే చేయండి. షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ అప్లోడ్ చేసేసి మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసేయండి. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.